ఒక చిన్న కథ. శేఖర్ వయసు 16 ఏళ్ళు. బాగా చదువుకొని ఉద్యోగం సాధించి కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలనే తపన అతడిది. ఎన్నో ఆశయాలు, మరెన్నో కలలు. కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటాపల్ మండలం పిప్పల్ హవాడ్ గ్రామానికి చెందిన శేఖర్ 2006లో నల్గొండలో ఐఐటి చదువుతూ అక్కడే అద్దె ఇంట్లో ఉండేవాడు. ఒకరోజు తన గది బయట బాల్కనీలో గోడపై కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నాడు. అనుకోకుండా జారి పైనుండి పడిపోయాడు. కింద చూస్తే ఒకవైపు ట్రాన్స్ఫార్మర్, మరొక వైపు విద్యుత్ తీగలు. ఆ విద్యుత్ తీగలను చేతితో పట్టుకొని అతను స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే చావు బతుకులో ఉన్న అతన్ని ఆసుపత్రి సిబ్బంది శవాల గదిలో పెట్టారు. అమ్మా నాన్న దుఃఖంలో మునిగిపోయారు. అప్పటికే 9 గంటలు గడిచాయి. ఊపిరితోనే ఉన్న శేఖర్కు కడుపులో ఆకలి మొదలైంది. మరోవైపు శరీరం మొత్తం గాయాలు. ఎడమ చెయ్యి స్పృహ కోల్పోయింది. ఆకలి మంట ఎక్కువ అవడంతో నెమ్మదిగా లేచి చూస్తే శవాల మధ్య ఉన్నాననే విషయం అర్థమైంది. అక్కడి నుంచి బయటకు నడిచాడు. శేఖర్ ప్రాణాలతో ఉండడానికి 15 శస్త్రచికిత్సలు అవసరమయ్యాయి. దాదాపు 12 లక్షలు ఖర్చయ్యాయి. కొడుకు చికిత్స కోసం అతని తల్లిదండ్రులు ఇల్లు, పొలం అమ్ముకున్నారు. శేఖర్ బతికాడు, కానీ కుడి చెయ్యి, ఎడమ కాలు పూర్తిగా కోల్పోయాడు. కుడికాలి బొటన వేలు పోయింది. జీవించి ఉన్నాడు, కానీ అతని భవిష్యత్ అంధకారంగా కనిపించింది. ఏమీ చేయలేను అనే నిస్సత్తువలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తిరిగి కోలుకొని సెల్ఫోన్ వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ అయిన వాళ్ళే మోసం చేయడంతో నైరాశ్యంలో కూరుకుపోయాడు. కానీ ఆ దశలో చీకట్లో ఉన్న అతనిని జీవితానికి కాంతిరేఖల ఒక చిన్న ఆశ కనిపించింది. శేఖర్ గురించి తెలుసుకున్న చెన్నైకి చెందిన దస్తగిరి 2014 హైదరాబాదులో మర్దన్లో పాల్గొమని సూచించారు. అక్కడ భారత కృత్రిమ అవయవ బ్యాంకుకు చెందిన మోహన్ గాంధీని కలిసిన తర్వాత అతని జీవితం కొత్త మలుపు తీసుకుంది. మోహన్ సహాయంతో శేఖర్ కృత్రిమ కాలు, బ్లేడ్ను పొందాడు. అప్పటి నుంచి క్రీడలో అతని ప్రస్థానం మొదలైంది. బ్లేడ్ రన్నర్గా ఇప్పటి వరకు 29 పరుగు పంద్యాల్లో పాల్గొన్నాడు. డెహ్రాడూన్ ఆఫ్ మదరన్ను 3 గంటల 39 సెకన్లలో పూర్తి చేసి అబ్బురపరిచాడు. బ్యాడ్మింటన్లో అడుగుపెట్టి మంచి పట్టు సాధించాడు. స్విమ్మింగ్లో తనదైన ప్రతిభ కనుబరిస్తున్నాడు. సైక్లింగ్లో సత్తా చాటుకున్నాడు. ఒంటరిగా లద్దాఖ్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ట్రెక్కింగ్ పైన ఆసక్తి కనబరిచిన అతను గతేడాది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ఎక్కాడు. శేఖర్ భారత ప్రతిభ పురస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. మరణ మంచుల వరకు వెళ్ళి కాలు చేయి పోగొట్టుకొని వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటే స్థాయికి ఎదిగిన తన జీవితం కంటే స్ఫూర్తి పాఠం ఎక్కడుంటుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.